అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము మనం చూసుకుంటాము. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 10 నుండి మనం కొన్ని వచనాలు అంటే చదువుకుంటాము. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుంటాం. 1వ వచనం చదువు, 2వ వచనం చదువు. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తి పరుడప్పుడు కైసరులో ఉండెను. మూడవ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించము. అతడు అంతటా అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి చిన్న ప్రార్థన చేసుకుంటాం. చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము మరియు 10వ అధ్యాయము 1 నుండి మనం చదువుతూ వచ్చాము. మొట్టమొదటిగా చదవడం 1వ వచనము. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడప్పుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా అయితే చాలా మనం చదువుతాము. ఇతని గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ 7 విషయాలు ఉన్నాయి. ఆయన 7 విషయాలు కూడా చెప్పడానికి టైం సరిపోదు. ఎందుకంటే మేము నైట్ డ్యూటీ తిరుపతి గడికి అయితే మేము 2 గంటలకు బస్సు ఎక్కిస్తే నువ్వు తొందరగా మేము వెళ్ళేటప్పటికి బస్సులో 4 గంటలు 3 గంటలు ఎక్కడ 4 గంటలు ఎక్కడ నుంచి మరి సిబిఎస్ గాంధీ బస్ స్టాప్కి రాణించి 1 గంట పడుతుంది. అందుకని మరి దాదాపుగా 1 గంట లోపల ముగిస్తున్నాం. మీరు కూడా తొందరగా వెళ్ళవచ్చు. కాబట్టి మాకు కూడా తొందరగా 2 గంటల బస్సు ఎక్కిస్తే మేము తొందరగా వెళ్తాము. అందుకని వీలైన మటుకు మరి భయం గురించి మనం చూద్దాం. నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ అతను ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలియను యొక్క కైసరులో భక్తిపరుడు ఒకడు ఉన్నాడు. అతని గురించి దేవుడు పరిశుద్ధాత్ముడు కొన్ని మంచి సంగతులు చెప్పినాడు. ఏమనంటే ఇటలీ పటాలం అనేటువంటి పటాలంలో శతాధిపతి అంటే కొర్నేలియను ఒకడు ఉన్నాడు. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని చేయగలిగిన వాడు, భయము భక్తి కలిగిన వాడు. అతను ఏముంది? భయం ఉంది. నెంబర్ 1 భక్తి ఉన్నది. తర్వాత ఏముంది? అతడు ప్రజలకు బహు ధర్మం చేసేవాడు. నెంబర్ 1 భయం కలిగిన వాడు. నెంబర్ 2 భక్తి కలిగిన వాడు. నెంబర్ 3 ప్రజలకు బహు ధర్మం చేసేవాడు. కనుక నెంబర్ 4 ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. 5వది మనం చూసినట్టయితే అక్కడ మాట్లాడాలి, సమయాన్ని పాటించేవాడు. ఏం చేసేవాడండి? సమయాన్ని పాటించేవాడు. కనుక మేము ఇక్కడ ఫిబ్రవరి పరిచర్య మరి అచ్చంపేట వెళ్ళాలని చెప్పారంటే చాలా దూరం. సరే ఎంతమంది బయలుదేరాము. మేము ఇక్కడికి రావాలి. ఎన్ని గంటలకు రావాలి తెలుసా? నేను 3:30 గంటలకు లేసాను. నైటు 12 గంటలకు కొనుక్కున్నాము. అంటే సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన అయిపోయేటప్పటికి భోజనం చేసుకుని అయిపోయేటికి 12.
నేను ఎన్ని గంటలు పడుకున్నాను? 3:30 గంటలు పడుకున్నాను. 3:30 గంటలు లేచి మేము బయలుదేరి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకా మేము వచ్చేటప్పటికి 9:40 ఎంతో అయింది. మేము వచ్చేటప్పటికి 10:30 కల్లా ఇక్కడికి వచ్చేసాం. అయితే మేము ఎంత ప్రయాసపడి వచ్చాము? మీరు అందరూ ఇక్కడే కదా ఉంది, 1 కిలోమీటర్ లోపల ఉంది. ఎన్ని గంటలకు వచ్చారు? 10:30 ఒకళ్ళని వచ్చారా? చేయండి. 10:30 వచ్చినాడు అన్న ఒకటి 10:30 ఎవరు చెప్తారు వచ్చి ఎవరు రాలేదు అంటే ఇప్పుడు నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ సమయం పాటించాలి. సమయము పోనీగా సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకున్నాడు. జ్ఞాని వాడు సమయాన్ని పోగొట్టుకోడు, అజ్ఞాని వాడు సమయాన్ని పోగొట్టుకుంటాడు. కానీ యేసు ప్రభు ఇప్పుడు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఎంత పడతారా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరి? యాకోబుకి ఎంతమంది? ఇస్సాకు ఎంతమంది కుమారులు? ఇస్సాకు ఎంతమంది? 12 మంది. ఎంతమంది? 2 కుమారులు. ఒక కుమారుడి పేరు ఏశావు, యాకోబు. కనుకనే ఇక్కడ ఏమయ్యాడంటే యాకోబుని ఆశీర్వదించబడ్డాడు, ఏశావు ఆశీర్వదించబడలేదు. కారణం ఏంటి? అక్కడ బైబిల్లో రాయడం చూపించిన సమయం లేదు, కానీ అతను సమయాన్ని పోగొట్టుకున్నాడు అంట. ఏం పోగొట్టుకున్నాడు? కరెక్ట్ సమయంలో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏటకెళ్ళాడు. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు ఎవరు? యాకోబు సద్వినియోగం చేసుకున్నాడు. దుర్వినియోగం చేసుకునేవాడు ఏశావు. అదేవిధంగా 10 మంది కన్నికలు ఉన్నారు. 10 మందిలో 5 10 మంది కన్నికలే, అంటే పరిశుద్ధులే. 10 మంది కూడా కన్నికలు అంటే పరిశుద్ధులని అర్థం. కాబట్టి కన్నికలే. కానీ కొంత 5 మంది బుద్ధి కలిగిన వాడు, 5 మంది బుద్ధి లేని వాడు ఎట్లా అయ్యారు? ఎలాగయ్యారు అంటే వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? సమయం పోగొట్టుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? 5 సిద్ధపడే లేరు, 5 సిద్ధపడలేదు. కనుకనే అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్తే సమయం పోయింది. కొనుక్కొచ్చుకునే ఏమైంది? పెళ్లి కుమారుడు వచ్చాడు, తలుపు వేయబడింది. సిద్ధంగా ఉన్న వాళ్ళు వెళ్ళారు, సిద్ధం లేని వాళ్ళు అంటే ఏం పోగొట్టుకున్నారు? వాళ్ళు సమయాన్ని పోగొట్టుకున్నారు. అదేవిధంగానే దేవుని మందిరం అంటే ఇక్కడ ఏమనంటే, అక్కడ ఏమనంటే భయము కలిగిన వాడు, నెంబర్ 1 కలిగిన వాడు. భక్తి కాదు, భక్తి అందరికి కనబడుతుంది. భక్తి అందరికి కనబడుతుంది. అంటే శుక్రవారం వస్తే వాళ్ళు అక్కడికి వెళ్తారు, శనివారం వస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఆదివారం వస్తే మనము చర్చికి వస్తాం, కనుక మందిరానికి వస్తాం. ఇది భక్తి. కానీ భయము అనేది నెంబర్ 1. కాబట్టి ఇక్కడ ఈ భయం ఉన్నవాడు సమయానికి వస్తాడు, భయం ఉన్నవాడు సమయానికి వస్తాడు. అందుకని ఇక్కడ నెంబర్ 1గా ఇక్కడ ఏం రాయబడిందంటే చదవండి. ఇతడు ఇటలీ పట్టణం అన్నటువంటి పట్టణంలో ఏమన్నాడు? భయం కలిగిన వాడు ఉన్నాడు. ఒకడు. ఎవరంటే భయము? మనుషులంటే భయం కొంతమందికి, దయ్యాలంటే భయం కొంతమందికి. కానీ ఇక్కడ ఈయన ఎవరికి భయపడేవాడు? నేను దేవునికి భయపడేవాడు అంటాడు. నువ్వు దేవునికి భయపడితే దెయ్యాలు పారిపోతావు. నువ్వు దెయ్యానికి నువ్వు దేవుడికి భయపడలేదంటే దెయ్యానికి నువ్వు భయపడతావు. అర్థమైందా? అందుకని ఇక్కడ దేవుడి వాక్యం ఉంటే దేవునికి భయపడేవాడు అని రాయబడి ఉంది. అసలు భయం అంటే ఏమిటి అనే విషయాన్ని కొన్ని విషయాలు మనం చూస్తాము. రండి, కీర్తనలోకి రండి. కీర్తనలు 19వ అధ్యాయం 9వ చదవండి. కీర్తనలు యెహోవా యందైన భయము పవిత్రమైనది. యెహోవా యందైన భయం ఏంటిదండి? పవిత్రమైనది. కానీ నువ్వు దేవుడికి భయపడుతున్నావు అంటే ఏముండాలి? పవిత్రత. నెంబర్ 1 యెహోవా యందైన భయము, పవిత్రత. చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచ్చింది. హెబ్రీ 12వ అధ్యాయం 14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. కనుక ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత అంటే ఇక్కడ యెహోవాకు దేవునికి భయపడుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావని అర్థం. కనుక దేవుడు అందుకని అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, ఏమంటున్నాడు? అందరితో సమాధానముగా ఉండుడి, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. కనీసం ప్రయత్నం చేయాలి. 2 జంతువులు ఉన్నాయి, ఒకటి గొర్రె, ఒకటి పంది ఉందనుకోండి. కనుక పోతా ఉన్నది
ఇది పంది పోతా ఉందనుకో, హాయిగా పోయి ఇక్కడ మురిక్కుండా అంటే ఏమవుతుంది? దాంట్లో పడిపోతుంది. మంచిగా స్నానం చేసి దాంట్లో గుర్లాడుతూ ఉంటుంది. కనుక అదేం చేస్తుంది? అది బయటికి రావాలని ప్రయత్నం చేస్తుందా? అప్పుడు దాకా తన యజమానుడు దాన్ని ఏం చేశాడంటే ఇంట్లో పెట్టి శుభ్రంగా ముట్టుపట్టు స్నానం చేయించి మంచి మంచి భోజనం పెట్టి దాన్ని మంచి నున్నగా సోఫా మీద పడుకొని ఏసీ గదిలో పెంచినాడు దాన్ని. అయితే దాన్ని ఒకసారి ఊరిక ఆ గాలి కట్టు తిరిగి తిప్పుదామని చెప్పి ఆ గొలుసు వదిలిపెట్టేసి ఆయన దాన్ని తిప్పగానే దానికి పక్కన ఏం కనపడింది? అప్పుడు దాకా దాన్ని సెంటు కొట్టాడు, మంచి సువాసన కలిగింది. అది ఎప్పుడైతే ఆ పని వదిలిపెట్టాడో అదేమైపోయింది? ఆ మురికి కూడా దగ్గరికి వెళ్తే ఈ సెంటులు ఈ అంతర్వాసన దానికి వాసన లాగా లేవు, ఈ కప్పు వాసన లాగా కనపడి. ఎప్పుడైతే దాన్ని వదిలిపెట్టాడో ఈ మురికి కూడా దానికి ఎట్లా కనపడింది? ఎక్కడ 1 కిలోమీటర్ దూరంలో ఆ మురికి కూడా దానికి కమ్మన సువాసన పడతాం. అందుకని ఆకర్షించబడి ఎంత మంచిగా పెంచిన ఆ మరి యజమానుడు వదిలిపెట్టి మురికి కూడా భయపడిపోయింది. హాయిగా దొరలాడుతుంది, హాయిగా ఉంటాం. అరే ఇన్ని రోజుల నుంచి ఎంత స్వేచ్ఛను పోగొట్టుకున్నాను నేను అని చెప్పి అది హాయిగా పడుకొని దాంట్లో ఏమవుతుంది? జలకాలాడతాం. అది గొర్రె ఉందనుకోండి, గొర్రె దాన్ని కూడా దాని యజమానుడు మంచిగా పెంచాడు, దాన్ని మంచిగా ఆహారం పెట్టాడు, దాన్ని కూడా ఏసీ గదిలో పెంచాడు, అన్ని విషయాల్లో బాగానే పెంచాడు. కనుక అది పోతూ పోతూ జారి అంటే అనుకోకుండా జారి ఊరికొట్ల పడింది. అదేం చేస్తుంది? ఎందుకు అంటే అయ్యో నేను అపవిత్రమైన దానిలో పడ్డాను, ఇదేమో నిలవలేను, ఇది మురికి వాసన వస్తూ ఉంది, దయచేసి నన్ను కాపాడండి అని చెప్పి కేక వేస్తాను. కనుకనే నువ్వు ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఏమంటాడు? పౌలు ఏమంటాడంటే నువ్వు దేవుడు, నువ్వు అందుకని మరి కడగబడిన పంది కుక్క వలే కాకుండా మన కుక్క ఏం చేస్తుంది? కక్కిన దాన్ని ఎంత మంది దాన్ని కడుపు నిండదు, ఏంది పక్క పోయి కక్కుతుంది, మళ్ళీ వచ్చి తింటా ఉంది. అందుకని రక్షించబడిన వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే ఎలా ఉంటారు? అక్కడ పోయి తింటారు, ఆ తర్వాత కక్కుతారు, మళ్ళీ తిరిగి దాన్ని తినేవాళ్ళుగా ఉంటారు చెప్పి రాయబడింది. అందుకని అందరితో సమానంగా సమాధానం. యెహోవా యందు భయం అంటే ఏంటి? పవిత్రంగా జీవించు. యెహోవా యందు భయము కలిగిన వాడు పవిత్రంగా జీవించడమే కాకుండా అందరూ సమాధానంగా ఉండి పరిశుద్ధత కలిగి ఉండేటికి ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి, ప్రయాసపడి ఏం చేయాలా? ఏమన్నాడా? చదవము, ప్రయత్నించుడి, కనీసం ప్రయత్నం చేయి. నువ్వు పడిపోయి పందిలాగా పడిపోయి దాంట్లోనే ఉన్నావు, అందులో ఉండబోతు నువ్వు ప్రయత్నం చేయి రావడానికి. నువ్వు ప్రయత్నం చేస్తే బయటకు వస్తావు అని చెప్పి అక్కడ పౌలు చెప్తున్నాడు. కనుకనే పౌలు ఏమంటాడంటే చూడండి, అపోస్తలుల పౌలు 24:16 చదవండి. అపోస్తలుల కార్యం 24:16 వచ్చింది. 24:16 చదవు. ఈ విధమున నేను నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకున్నాను. ఎవరు అంటున్నారు? ఈ మనిషి ఎవరు ఇతను అని అంటే మామూలుడు కాదు. ఏం చేశాడు? సకల విద్యలు నేర్చిన వాడు, మంచి మతనిష్ట కలిగిన వాడు, ఎంతో మరి పెద్ద మరి ఆఫీసర్ కన్నా కూడా పెద్ద తత్వజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి అంటున్నాడు సమస్తాన్ని కూడా దేవుని కోసం పెట్టగా వదులుకున్నటువంటి వ్యక్తి అపోస్తలుడు పౌలు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే నేను దేవుని ఎడలా మానవుడి ఎడలా నేను నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉంచుకున్నట్లు నేను చేస్తున్నాను. ప్రతిరోజు అభ్యాసం చేస్తాను. అభ్యాసం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారు? ఇంతకుముందు సన్నగా ఉండేవాడు ఆ టైంలో లావు ఉండడానికి మందులు వాడేవాడు. ఇప్పుడు లావుగా ఉండేవాడు సన్నపడటానికి మందులు వాడి అవి గిట్టక చచ్చిపోయేవాడు చాలా మంది ఉన్నారు. కనుకనే ఎందుకని అప్పటికిప్పుడు తేడా అయిందంటే అభ్యాసం లేదు, ప్రయాసం లేదు. అందుకే డాక్టర్ కాడికి పోగాయా నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది అనగానే నువ్వేం చేసావు? తినేది ఎక్కువ, పని చేసేది తక్కువ. కాబట్టి నువ్వు వాకింగ్ చేయి, మరి ఇంకేదైనా చేయి. కనుకనే ఇప్పుడు ఎందుకు అంటే మన ఆత్మీయమైనటువంటి మరి అభ్యాసం ఉండాలి, ఆత్మీయమైన అభ్యాసం ఉండాలి. అంతే లేకపోతే ఈ అభ్యాసం అనేది లేకపోతే నీ మనస్సాక్షిని దేవుని ఎడలా మంచిగా ఉండాలి, మానవుడి ఎడలా నువ్వు మంచిగా ఉండాలి, నిర్దోషంగా కనపడాలి. అంతే కొంతమంది ఏమంటారు? దేవుడికి నాకు మంచిగా ఉండలే, మనుషులతో నాకేం అవసరం అనుకుంటారు. కానీ బైబిల్ ఏముంది? యేసుక్రీస్తు ప్రభువు కూడా వాడు దేవునితోనూ ఇటు మనుషులతోనూ అపోస్తలుడు పౌలు కూడా నేను అభ్యాసం చేస్తాను.
ఏం చేయాలా? రోజు ఎక్సర్సైజ్ చేయాలి, రోజు వాకింగ్ చేయాలా. నువ్వు ఒక రోజు చేసి వారం రోజులు ఇంట్లో పడుకుంటే మళ్ళా పెరిగిపోద్ది, మళ్ళా కడుపు పెరిగిపోద్ది, ఆయాసం పెరిగిపోద్ది, బీపీ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది. అదేవిధంగానే మనం ఏం చేయాలంట? పవిత్రంగా ఉన్నట్టుకు ప్రయత్నం చేయండి. కనీసము పందిలాగా పడుకోమాక దాంట్లోనే బయటికి రా అని. తర్వాత ఏమంటే చదవండి, ఇంకో మాట కూడా మనం చూద్దాము. రెండవది మనం చూసినట్టయితే ఆ తర్వాత చదువు, అది ఇంకా అయిపోలేదు. అది 12-14 ఏప్రిల్ 12 పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడలేడు. అందుకనే దీనికి ప్రతిరోజు మనకు అభ్యాసం కావాలి. దేని కొరకు? పరిశుద్ధత కొరకు. అందుకని పరలోకమందు అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆశ్చర్యుడుగా నేను చూసినట్టే ఈ పాతవాడు సాగకుండా కొత్తవాడు రాడు. అర్థమైందా? అది అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా 4:22 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసము, దురాశ, చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని అక్కడ కాదు. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? మళ్ళా తిరిగి పూర్వంలోకి పోతున్నాడు. పూర్వం సత్యరాజు మళ్ళా బతుకుతున్నాడు. పూర్వమును సచ్చినాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళా వాడు గూపిడి పోస్తున్నాడు మనిషి. అది అందుకని ఇక్కడ మనం పూర్వం మన విషయం ఉంటే మనం ప్రాచీన పూర్వం మళ్ళీ మొదటి కావున అది అంతాలు. కావున మునుపటి ప్రవర్తన అయితే ఎట్లా ఉందట? మోసం ఉంది, దురాశ ఉంది, చెడిపోయినటువంటి మన ప్రాచీన స్వభావం ఈ ఉన్నాయి పూర్వం. తిరిగి మళ్ళీ ఏమవుతున్నాయి? మళ్ళా మనం మునుపటి ప్రవర్తన ఏముంది? మోసం, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము, భార్యని భర్త మోసం చేస్తున్నాడు, కుటుంబాన్ని మోసం చేస్తున్నాడు. కనుక మూడవది దురాశ ఉన్నాడు. రెండవది దురాశ, మోసము, దురాశ, చెడిపోయినటువంటి మన పాత స్వభావాన్ని తిరిగి మళ్ళా వస్తానే ఉంటుంది. అది రాకుండా ఉండదు. దాన్ని ఏం చేయాలి? అందుకని ఏం చేయాలి? పౌలు అంటాడు, దినదినం నేను చనిపోతున్నాను. కనుక ప్రతి దినము మనం ఏం చేయాలా? పాపం కొరకు చనిపోతూనే ఉండాలి. అది ఎప్పుడైతే సస్తా ఉంటుందో అప్పుడేమవుతుంది? పరిశుద్ధత మనం కలిగి ఉంటాం. అందుకని నెంబర్ 1 ఏమిటంటే యెహోవా యందు భయము, పవిత్రము. రెండవది మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథము 11:3. యెషయా గ్రంథం 11:3. యెహోవా భయము ఏముంటుందమ్మా? యెహోవా యందు భయము ఇంపైన సువాసన. అంటే అర్థం ఏంటి? సాక్ష్యం బాగుండాలి. ఏముండాలి? సాక్ష్యం బాగుండాలి. యెహోవాకు భయపడతాం అంటే నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ రూపడి వాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? ఆ పేరు చెప్పగానే పలానా మహాత్మ పేరు, నా పేరు కృపారావు, పలానా కృపారావు పేరు చెప్తే ఏం చేయాలా? వాళ్ళు చాలా మరి మంచివాళ్ళండి, వాళ్ళు మంచి భక్తిపరులు, దేవునికి భయపడేవాళ్ళు అని మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. మన ముందు పొగట్టడం కాదు, మన ముందు పొగట్టడం కాదు. ఎవరిని పొగుడతారు? చచ్చిపోయిన వాళ్ళు పొగుడతారు. ఎందుకో? వాడు దుర్మార్గుడు, చట్ట పనులు చేసేవాడు అయినా వాడు పొగుడతాడు. ఎందుకో? వాడు దెయ్యమై పట్టుకుంటాడని వాడు పొగుడతారు. చట్టవాడైన వాడు మంచివాడని అంటారు. కానీ ఇక్కడ మనం బ్రతికుండగానే మన గురించి పక్కన వాళ్ళు ఏం చెప్పుకుంటారంట? యెహోవా యందు భయము ఇంపైన సువాసన. ఏం సువాసన? ఇంపుగా ఉండాలి మన సాక్ష్యము. మన బ్రతుకు ఇంపుగా ఉండాలి. మనుషులు ఎడల, దేవుడి ఎడల ఇంపుగా ఉండాలి. నెంబర్ 1 యెహోవా యందు భయము, పవిత్రము. యెహోవా యందు భయము ఇంపైన సువాసన, సాక్ష్యం బాగుండాలి. తర్వాత కూడా ఇంకో మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథంలో రండి. యెషయా గ్రంథం 33:6 చదవండి. యెషయా గ్రంథం 33:6. యెహోవా యందు భయము వారికి ఐశ్వర్యము. అర్థమైందా? యెహోవాకు భయపడతాం అంటే ఏముంది నీకు? ఐశ్వర్యం. ఎలాంటి ఐశ్వర్యము? ఐశ్వర్యం అంటే
ఈ లోకంలో మనం అనుకుంటాము మంచి బిల్డింగు, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి ఆస్తులు, ఇవన్నీ కూడా మనకి మనకి ఐశ్వర్యమే. ఈ సంపాదించుకోవడానికి మేము దేవుడు నమ్ముకున్నామండి అంటారు చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్స్. మేము ఒకప్పుడు ఇంత పేద స్థితిలో ఉన్నాము, దేవుడు నమ్ముకున్నాక ఇంత గొప్ప స్థితిలో అయిపోయాము. ఒక ఆమె అంట చీముతో తుడుస్తుందట, పెద్ద భక్తురాలు ఆమె, పెద్ద పాస్టర్ అమ్మ. చీముతో చెబుతుంటే ఆ చీమంతా నిప్పుగా ఉందంట. చీపు ఎక్కడ పట్టుకుందో తెలియదు ఆమెకి. దేవుడు చెప్తానంట, చీ అక్కడ పట్టుకున్నావమ్మా, పుట్టుకోబాకు చేయగలిగిపోతుంది, ఇంకొక పెద్ద పట్టుకొని మరి తుడవమందంట. దేవుడు అంటున్నాడు చీ కలిగిపోతుంది తుడవమన్నాడంట. ఎక్కడ కొంచెం కింద పడు అంటే చీపులు ఎక్కడ పట్టుకోవాలో కూడా అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, సేవ చేస్తారు, పెద్ద పాడుతారు. అంటే ఇక్కడ దేవుని ఉంది వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తమ దేహములను కాల్చుటకు, తమ దేహములను రాళ్ళతో కొట్టడానికి, తమ దేహములను వారు ఏం చేశారంటే దేవుని కొరకు అర్పించుకున్నారు, సజీవయాగంగా అర్పించుకున్నారు. అంటే ఇది క్రైస్తవం అంటే చిన్న నిప్పు కూడా తగలకుండా, ముళ్ళ పాన్పు కాకుండా పూల పాన్పులో పెద్దగా వేసి పడుకోబెడతాడు అనుకున్న వేసు ప్రభు. ఎవడైనా సద్భక్తితో బతుకు ఉద్దేశించినట్లా వాడు హింస పొందాలా. హింస గుండా పోయినవాడే క్రైస్తవుడు, హింస గుండా పోయినవాడే పరలోక వాడికి. అంతేగాని నువ్వు ఊరక మంచిగా స్పాంజీ పరుపు మీద కొనుక్కొని, పట్టు పరుపు మీద కొనుక్కొని నువ్వు దేవుడు సేవ చేస్తే అది సేవ కాదు. అర్థమైందా? అందుకని ఇక్కడ రాయబడేది ఏంటంటే ఈ లోక సంపద మనకు సంపద కాదు. యెహోవా యందు భయము ఐశ్వర్యం ఏమిటంటే మనకి ఐశ్వర్యం ఇస్తుంది. ఎలాంటి ఐశ్వర్యము? ఆయన వెళ్ళాడు, యాకోబు వెళ్ళి ఆ యుగోగి దగ్గర ఏం చేశాడు? అందరిని వదిలిపెట్టాడు. ఎవరెవరిని? భార్యను వదిలిపెట్టాడు. ఎంతమంది భార్యలు? ఇద్దరు. వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళ భార్యలు కదా. 4 భార్యలు అంటే దాసిలేని రాయకుండా వాళ్ళు భార్యలే. పిల్లల లెక్కలకు వచ్చిన భార్య లెక్కలకు రారు చెప్పండి కదా. కాబట్టి 4 భార్యలు, మరి 12 మంది పిల్లలు, మరి ఒక అమ్మాయి, ఆ తర్వాత పశు సంపద, మరి ఎంతో భాగ్యవంతుడు. మరి అన్ని వదిలిపెట్టి ఒక్కడే నిలబడిపోయినాడు. దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడవను అని చెప్పి దేవుడి దగ్గరికి. ఏదయ్యా యాకోబు, నీ మామ దగ్గర మోసపోయినావు, నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా? నీకు భార్యలు ఇచ్చినారు, ఒకటే కాదు, నీకు 4 భార్యలు ఇచ్చినారు, 11 మంది 12 మంది పిల్లలను, మరి ఒక కుమార్తెలు ఇచ్చినారు, మరి ఎంత మనుషులు ఇచ్చినారు, పని వాళ్ళు ఇచ్చినారు, బొడ్లు గోదలు అన్నీ ఇచ్చారు కదా, ఇంకా ఆశీర్వాదం అంటావా? పో పక్కకు పోవాలన్నారు. అన్నా దేవుడు ఏమన్నాడు? నేను ఆశీర్వాదం, ఏ ఆశీర్వాదం కొరకు మాట్లాడుతున్నాడు ఆయన? ఈ భూలోకంలో నశించిపోయే ఆశీర్వాదం కొరకు కాదు. దేని కొరకు? పరలోక రాజ్యంలో శాశ్వతమైన ఆశీర్వాదం కొరకు మాట్లాడుతున్నాడు ఆయన. కానీ యేసు ప్రభు చెప్పింది కూడా అదే. ఏం చెప్పాడు? మీరు ఏం సంపాదించుకోవద్దు, మీరు ఈ లోకంలో ధనం సంపాదించుకోవద్దు. సంపాదించుకుంటే అది చెమట కొడుతుంది, దొంగ వస్తాడు, దోసుకొని పోతాడు. కనుక మీరు క్షయమైన దాని కొరకు కాదు, కానీ అక్షయమైన దాని ఆహారం అనేది మీరు సంపాదించుకోమని చెప్తున్నాడు. ఆ దాని కొరకు విషయం చెప్తుంది ఇక్కడ. అంతేకాని ఈ లోకంలో ఈ పిల్లలు, గుడ్లు, ఎడ్లు, ఈ ఉద్యోగము ఇదే సంపద అనుకుంటే మనకంటే కోటేసుకున్న లోకస్తులు చాలా మంది ఉన్నారు. కనుక ఇక్కడ రాయబడినటువంటి సంగతి అంటే ఈ ఐశ్వర్యం ఏమిస్తుందంటే భయము పడితే. అందుకనే ఈయన అంటాడు, ఎవరు చదవండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28 చదవండి. 2వ సమూయేలు 7:25 చదవండి. 2వ సమూయేలు 7వ అధ్యాయం 28 చదవండి. నీవు దేవుడు కనుక నీ మాట సత్యము, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించమని యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అంటాడు. ఎవరైనా అడుగుతుంది ఈ మాట? ది గ్రేట్ కింగ్ డేవిడ్ అడుగుతున్నాడు. ఏం లేదు, భార్య లేదా, ప్యాలెస్ లేదా, బంగారు సింహాసనం లేదా, రాజ్యం లేదా, ఏమి లేదు ఆయనకి, అన్నీ ఉన్నాయి. ఏమడుగుతున్నాడు? ప్రభువా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు. మరి నీ కుటుంబం నా కుటుంబం దానిని ఆశీర్వదించమన్నాడు. అంతేగాని
ఇవన్నిటిని ఆశీర్వదించేయాలంటే అవన్నీ ఏమవుతుంది నీతోనే. నేను మధ్యలో ఒక పాట విన్నా. పుట్టింది పురిటిలోన పోయి ఏది మట్టిలోన, పుట్టింది పురిటిలోన పోయి ఏది మట్టిలోన, నీ ఇల్లు స్థిరము గదమ్మో ఓ మట్టి బొమ్మ, నీ ఇల్లు వేరే ఉందమ్మో ఓ మట్టి బొమ్మ. మరి 3 నాళ్ళ ముచ్చటకై భూమి పైకి వస్తీవమ్మ, 3 నాళ్ళ ముచ్చటకై భూమి పైకి వస్తీవమ్మ, పాపాలు ఎన్నో చేస్తివే ఓ మట్టి బొమ్మ, ముక్తి నీకు ఎట్లు దొరుకునే ఓ మట్టి బొమ్మ. కాబట్టి నువ్వు మనం చూసినట్లయితే ఈ ఇల్లు స్థిరం కాదు, ఈ ఇల్లు మనది కాదు. మరి మనం ముక్తి రాజ్యానికి ఏం చేస్తాం? 3 నాళ్ళ ముచ్చటగా ఈ భూమి మీద పుడతాము, చచ్చిపోతాము. ముక్తి అనేది ఒకటి ఉంది. దీన్ని ఏం చేస్తారు? మనుషులు ఏముంది? ఆత్మ ఉంది. అందుకని చచ్చిపోయాడు అంటారు. సచ్చేది ఒకడు, పోయేది ఒకడు. సచ్చేది శరీరం చేస్తే పోయేది ఎక్కడికి వెళ్తుంది? ఆ జీవుడు ముక్తికి వెళ్ళాలి, ముక్తి మార్గంకి వెళ్ళాలి. ఆ ముక్తి మార్గం యేసు ప్రభువే. ఆ ముక్తి మార్గంలో సత్యం ఉంది, జీవం ఉంది. అబద్ధంగా జీవించి నేను ముక్తి మార్గంలో ఆ సత్యం నేను దేవుడి దగ్గరికి వెళ్తానంటే ఎట్ట కుదురుతుంది? కుదరదు. అందుకని ఇక్కడ ఏమంటే ఇది మనం అందుకని యెహోవా యందు భయము పవిత్రము, యెహోవా యందు భయము ఇంపైన సువాసన. యెహోవా యందు భయము ఆశీర్వాదం ఇస్తుంది. ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా యందు భయము ఐశ్వర్యం ఇస్తూ ఉంటుంది. కనుకనే ఇంకొక మాట కూడా ఉంటుంది చూడండి, చదవండి. మలాకి రాసిన గ్రంథంలో 4:2 చదవండి. మలాకి 4:2. మలాకి 4:2. అయితే ఏం ఉదయిస్తుందంట? మరి చదవమ్మా. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించను. ఆయన ఏంది? భయభక్తులు గలవారి మీద ఏముంటది? నీ మలాకి 4:2. కాబట్టి నీతి సూర్యుడు ఉదయించను. కనుకనే మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము భయం కలిగి ఉంటామో మన మీద ఎవరు ఉంటారు? దేవుడే నీతి సూర్యుడిగా ఉంటాడు. నీ ముఖం చూడగానే ఏమవుతుంది? ప్రజలాడు చెప్పాలి. నేను వెళ్తా ఉంటాను, నాకు గొప్పతనం కాదు. ఎవడో ముఖం తెలియదు కూడా ఏమంటే ప్రజలాడు అంటాడు. కొంతమంది నమస్తే పెడతా ఉంటాడు. ఎందుకు? నేను బస్సులు వెళ్తుంటే నా పక్కన అక్కడ కూర్చున్నాడు, ఫుల్గా తాగుతున్నాడు. ఎవరొస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. నా పక్కన కూర్చుంటాడేమనుకున్న బస్సులో మా ప్రకాశం జిల్లాలో వస్తూ ఉంటే కూర్చుంటే వాడు నిజంగా నా పక్కనే కూర్చున్నాడు. కూర్చొని అది తాగుతున్నాడు వాడు అని ఏమన్నా తోటి మాట్లాడడం గొడవ పెట్టుకుంటామంటే వాడు చూసేవాడు. సార్ మీరు పాస్టర్ గారా అన్నాడు. అంటే మరి అవునా అన్న. అయితే వాడికి అది గురించి రాశి గురించి ఏదో మాట్లాడుతూ వచ్చాడు. నేను చెప్పాను, చిన్న వాక్యం చెప్పేవాడికి. చెప్తే ఆయన అంటున్నాడు ఏమని? పరలోకం గురించి, నరకం గురించి 2 మాటలు ఎవరికి చెప్పమని. సార్ నాకు భయం వేస్తే ఇక్కడ కూర్చోలేను, అవతల సీట్లో కూర్చుంటానని వెళ్ళిపోయాడు. ఏది? నరకం గురించి పరలోకం చెప్తే వాడు తాగకుండా వాడికి భయం పుట్టింది. అదేవిధంగానే దేవుని వాక్యం మనం చూసినట్టయితే నీతి సూర్యుడు నీ మీద ఉదయించు. కనుకనే యెహోవా యందు భయము పవిత్రము, యెహోవా యందు భయము ఇంపైన సువాసన, సాక్ష్యం బాగుండాలి. 3వది ఐశ్వర్యం. యెహోవా యందు భయం ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా యందు భయం మనకి 4వది నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు. ఇది దేవుడు. అంతేకాని చాలా మంది అనుకుంటారు పరిశుద్ధత అంటే ఏమనుకుంటారు అని అంటే నేను బాప్తిసం తీసుకున్నాను, ఇది పరిశుద్ధత అనుకుంటాను. కానీ సాపలేస్తున్నాను, ఇది పరిశుద్ధత అంటారు. కానీ మారు మనసు అంటే అర్థం ఏమిటి? మారు మనసు అంటే నువ్వు సాపలేస్తే మారు మనసు కాదు, నువ్వు బాప్తిసం తీసుకుంటే మారు మనసు కాదు, నువ్వు బోధ చేస్తే మారు మనసు కాదు, నువ్వు సండే స్కూల్ చెప్తే మారు మనసు కాదు, నువ్వు సువార్త చెప్తే మారు మనసు కాదు, నువ్వు పాటలు పాడితే మారు మనసు కాదు. మారు మనసు అంటే ఏమిటో తెలుసా? మారు మనసు అంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడో చూడలేడు. కనుక నేను బాప్తిసం తీసుకున్నాను, నేను అన్ని పనులు చేయించానంటే అందరూ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మారు మనసు అంటే పరిశుద్ధత లేకుండా ఎవరు చేసినా అది పాపం అవుతుంది.
కనుక నీ జీవితంలో నా జీవితంలో కూడా మరి కొర్నేలాంటి వ్యక్తి ఒక రాయబడిందంటే ఇటలీ పటాలం అనే పటాలంలో భయం కలిగిన దేవుడు అంటే భయం కలిగిన వాడుగా ఉన్నాడని రాయబడింది. రెండవది ఏంటి? భక్తి కలిగి ఉన్నాడు, చెప్పాల్సిన అవసరం లేదు దానికి. మూడవది ఏమిటి? ఏమనంటే మూడవది ఎల్లప్పుడూ దేవునికి బహుధర్మము చేసేవాడు. ఏం చేశాడు? ప్రజలకు బహుధర్మం చేసేటట్టు. కనుక అదేవిధంగానే పరలోకం ఉంది. ఒక ఆమె పరలోకం వెళ్తుంది, కలగలింది ఒక ఆమె. ఆ కళలో ఆమె పరలోకం వెళ్ళిపోయింది. పరలోకం వెళ్ళిపోతే అక్కడ బంగారు ఇళ్ళు ఉన్నాయి, దగ్గర వెలిసిపోతుంది. అన్నింటిలో ఒక పెద్ద బిల్డింగ్ ఉందట. ఆ బిల్డింగ్లో మరి చాలా బాగుంటే అయ్యా ఈ దేవత చూపిస్తుంది, అంత పరలోకం అంతా చూపిస్తుంది. ఈ బిల్డింగ్ చాలా బాగుందనంటే మరి ఈ బిల్డింగ్ మరి నీ దగ్గర పనిచేస్తుంది కదా, ఆ పని మనిషిదమ్మా అని చెప్పింది. అని అంటే అది నా పని మనిషికి ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది, నాకు ఇంకెంత గొప్ప దొరుకుతాను. అది నా ఇల్లు కూడా ఒకసారి చెప్పి సంతోషం పట్టలేకపోయింది. సరే పక్క కొంత దూరం బాగుందని అక్కడ ఒక బేస్మెంట్ వేసింది, 2 తడికలు వేసి అక్కడ ఉంటే అయ్యా ఇంత మంచి బిల్డింగ్ పక్కన ఈ పరిగ్రహం ఉంది, ఈ గుడిస ఎవరిదయ్యా ఇది అడిగితే ఇది నీరే అన్నాడు కదా. నీరేనంటే ఏడుచిందాము. ఏడ్చి ఇదేంటి అన్యాయం చాలా, నేను ఒప్పుకోను, పని మనిషికి ఏమో అటువంటిది నేను కోటేశ్వరులని అసలు ఆ బిల్డింగ్ చూడడం భూలోకం ఎట్టుందో మరి ఆమె ఏమో ఇటువంటిది నాకేమో ఇలాంటిది అని అంటే అమ్మా నువ్వు నీ దగ్గర కష్టపడతా వచ్చింది, పని చేసుకుంటూ వచ్చింది, దశమా భాగం వేస్తుంది, ఆమె స్వార్థలో పాల్గొందుతుంది, ఆమె ఎన్నో పేదలకు సహాయం చేస్తా ఉంది, ఎన్నో ఆమె ఉన్న దాంట్లోనే మరి ఈ భూలోకంలోకి ఆమె పంపించిన మెటీరియల్ తోటే మేము ఇక్కడ ఇల్లు కట్టించాం. కానీ నువ్వు ఏదైతే పంపించినావో దాంతో నీ ఇల్లు కడుతున్నావు అక్కడ. కాబట్టి నువ్వు ఇంకా చచ్చిపోలేదు, నువ్వు ఇంకా సావలా బ్రతుకున్నావు. కాబట్టి నీకు సమయం ఉంది కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు భూలోకంలోకి వెళ్ళి నువ్వు మంచి కార్యం దానం చేయమని చెప్తే అప్పుడు నేరుగా వచ్చింది. పని మంచి కనపడితే చక్కమని వాటేసుకొని ఏడుస్తూ ఉంది. ఏంటంటే నీ ఇల్లేమో అక్కడ బాగుంది, నా ఇల్లేమో ఇక్కడ బాగుంది. ఇక్కడ వాళ్ళు బాగుండవలసింది ఎక్కడ ఉండాలా? అక్కడ ఉండాలి. అందుకని ఎల్లప్పుడూ 4వది ఏంటి? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేశాడు. షార్ట్లో ముగిస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. అంటే ఎల్లప్పుడూ అంటే భర్త కొట్టినా ప్రార్థన చేయాలి, భర్త కొట్టినా మందిరానికి రావాలి, నీ పగవాళ్ళు నిన్ను తిట్టినా రావాలి, నీ భార్య నిన్ను కొట్టినా కూడా. ఇప్పుడు భార్యలు కొడుతున్నారు భర్తని. మా ఇంటి పుట్టాల ఇల్లు కడుతున్నాడు పాపం ఆయన పెద్ద ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేయలేదు. నేను అనుకున్నాను ఇల్లు కడుతున్నాడు దారి పడ్డామో నీళ్లు కొడతాం అనుకుని ఏదైనా దెబ్బ తగిలిందంటే కుట్లు కూడా పడ్డాయి మాస్టర్ గారు అని అన్నాడు. అయ్యో పాపం అని చెప్పి నేను కూడా పైపులు పెట్టుకుని దించడానికి ప్రయత్నం సహాయం చేశాను. సరే తర్వాత చూస్తే పక్కన వాళ్ళు చెప్తున్నారు వాడు పడిపోలేదు, వాడు భార్య కొట్టిందని. వాళ్ళ భార్య కొట్టింది, రాయి తీసుకుని విసిరేసిందంట. ఇక్కడ కుట్లు పడ్డాయి. అదేవిధంగానే నీ భార్య కొట్టినా కూడా నీ భర్త కొట్టినా కూడా ఏం చేయాలా? ఎల్లప్పుడూ ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అది అక్కడ రాయబడి ఉంది. ఇది అన్నం ఉన్నా లేకపోయినా, కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అర్థమైందా? రోజుకి 1 గంట ప్రార్థన చేసి కూడా చేయాలండి. 1 గంట అంటే ఏంటంటే తలకి రోజు 1 గంట వేసేవాడు. ప్రజలాడు కొంతమంది అట్లా పెట్టుకోండి. 2 గంటలు అయితే వాళ్ళు 2 గంటలు చేసేవాళ్ళు చేయాలి. రోజుకి 2 గంటలు. 1 చేయాలి వేసిందా? 1 చేయాలి, అక్కడ 2 చేయాలి. 3 గంటలు చేసేవాడు అని చేయలేవాడు. ఇప్పుడు 6 సబ్జెక్టులు ఉంటాయి కదా, 6 సబ్జెక్టులు పాస్ అయితే పాస్ అయ్యింట, 1 సబ్జెక్టు తప్పిపోయి 5 సబ్జెక్టులు పాస్ అయితే పాస్ అయ్యింట. 6 మనం దశమ భాగం మనం ఇస్తున్నాము డబ్బుల్లో, మన కష్టంలో ఇస్తున్నాము కాబట్టి మన బలంలో కూడా ఇవ్వాలి, మన సమయాన్ని కూడా ఏం చేయాలి దేవునికి ఎంత రోజుకి 8 గంటలు? రోజుకి 24 గంటలు. మరి రోజుకి 24 గంటలు అయితే 10 గంటలకు 1 గంట, ఇంకెన్ని గంటలు ఉంటాయి? ఇంకా 4 గంటలు ఉంటాయి. 4 గంటలు అంటే గంటకు 60 నిమిషాలు, 100 నిమిషాలు కాదు. కాబట్టి మనము గంట 60 నిమిషాలు ఒకటి గంట తీసేయలేం కదా. అందుకని మనం ఏం చేయాలంట? 6 4 24. 6 ఏంటి ఎంత? 240 నిమిషాలు. ఎంత? 240 నిమిషాలు. 240 నిమిషాల నుండి ఇప్పుడు దశమ
భాగం తీయాలి. ఎట్లా 100కి 10, 100కి 10, ఇంకెంత 40 నిమిషాలు ఉంటాయి. 40 నిమిషాలకి 4, 10కి 1, 10కి 1, 4 అంటే 2 గంటల 24 నిమిషాలు రోజుకు వచ్చి ఒక క్రైస్తవురాలు ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలు? 2 గంటల 24 నిమిషాలు చేయాలి. కనుక చేసిన వాళ్ళే మరి వాళ్ళు పాస్ అవ్వనట్టు లెక్క. ఇంకేం చేయాలి? మనకి ర్యాంకు రావాలంటే అసలు ఆ శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మన నీతి అధికంగా. కాబట్టి మనము దేవుడి వాక్యం అని అనగానే ఈ రోజు లేవలేదంటే సంఘాల్లో నింపబడకపోవడం, ఆత్మలో మరి సంఘాల్లో గొడవలు రావటము, సంఘాల్లో ఇవన్నీ ఉంటాయి. ఆదిమ సంఘంలో ఇటువంటిది లేదు. ఎందుకని అంటే ఏమి లేదు, ప్రార్థన లేదు. ఏమి లేదండి? ప్రార్థన లేదు. కనుక వాక్యం లేదు, వాక్యం చదవరు, ప్రార్థన చేయరు. కానీ ఏంటి? విలాసవంతమైనటువంటి క్రైస్తవానికి అలవాటు పడిపోయారు. దేని కోసం ఆశపడుతున్నారు? ఈ భూ సంబంధమైనటువంటి డబ్బు కోసము, భూ సంబంధమైనటువంటి అధికారం కోసము. ఇదే శాశ్వతమైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి గుడ్డితనం కలగజేసినట్లుగా మనం ఎదుగుతూ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ గుడ్డితనం మళ్ళా వస్తాం. వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మానవుడు మళ్ళా విశ్వాసులైన వారు, పెద్ద పెద్ద భక్తులు అనుకుని చెప్పుకునేవాడు మళ్ళా తిరిగి ఏమన్నాడు? ఇంతకేమన్నంటే మునుపటి ప్రవర్తన అయితే మోసము, దురాశ, మరి చెడిపోయిన ప్రాచీన స్వభావమును వదులుకొని దాన్ని వదిలే. అది ఇప్పుడు చదువు అదే వచ్చినాడు. ఏది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైనటువంటి భక్తి గల వారై నవీన స్వభావమును ధరించుకోండి. దేన్ని వదలాలి? విశ్వాసి దాన్ని వదలటంలా. ఇదేంటి? ప్రాచీన స్వభావాన్ని, దురాశను వదలటం, ఇది కానీ దాన్ని ఆశపడటం వదలటం లేదు. చెడిపోయింది అనేటువంటి మళ్ళా తిరిగి దాన్ని అడుగుతారు. అందుకని మునుపటి ప్రవర్తన అయితే మోసము. కనుక మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. దానికి ఒక ఆయన పోతా ఉన్నాడు. పోతా ఉంటే ఒక మంచి మామిడి చెట్టు కనపడింది. మామిడి తోటలో కనపడితే అప్పుడు మొట్టమొదటి ఎవరు చూస్తారు? కళ్ళు చూసినాయి. ఎవరు చూశారు? కళ్ళు చూసినాయి. కళ్ళు చూస్తే కళ్ళు పోయలేవు కదా, కళ్ళు నడవలేవు కదా. అందుకని చేశారంటే కాళ్ళు పరిగెత్తి. సరే, కాళ్ళు పరిగెత్తిన తర్వాత కాళ్ళు పోయలేవు కదా, ఎవరు పోయాలి? చేతులు పోయాలి. చేతులు పోయాలి కదా, చేతులు పోసినాయి. కానీ ఇప్పుడు చేతులు ఉంచుకోలేవు కదా, ఏం చేయాలా? నోట్లో వేయాలి. నోట్లో నోరు ఉంచుకోదు కదా, కడుపులో వేస్తాం. ఇప్పుడు ఎవరు వచ్చారో? తోటమాళ్ళు వచ్చారు. తోటమాళ్ళు వచ్చి జుట్టు పట్టుకొని ఈ మీద 4 కొట్టాడు. 4 బాధగానే కళ్ళలోంచి ఏమొచ్చినాయి? కానీ ఈపుకేం తెలియదు కానీ పాపం. కాబట్టి ఈపు మీద కొడితే నీళ్ళు ఎక్కడ వచ్చినాయి? కళ్ళలోంచి వచ్చినాయి. కనుక మరి మొట్టమొదటి చూసింది ఎవరు? కళ్ళు చూసినాయి. మొట్టమొదట కళ్ళు చూసినాయి. కాబట్టి తిరిగి ఎక్కడికి వచ్చింది? కళ్ళకి నీళ్ళు వచ్చింది. కాబట్టి మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. అందుకని ఇక్కడ ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాము. చూడండి, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉన్నది. 6వ అధ్యాయము 21వ వచనం. అది దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమై ఉండును. నీ కన్ను చెడినైతే నీ దేహమంతయు చీకటమై ఉండును. నీలో ఉన్న వెలుగు ఎంతో గొప్పదంట. అది అంత నాశనం అనేది ఇంకోటి లేదు, ఎంతో గొప్పదని అంటే. కాబట్టి ఇక్కడ నీ దేహమునకు దీపం కన్ను, కాబట్టి కన్ను చెడిపోతే దేహం చెడిపోయింది, వెలుగుపోయింది. అందుకని ఇక్కడ రాయబడేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ
కనుక మునుపటి ప్రవర్తన అయితే మోసం ఉంది. కనుక నేను ఎవరిలో మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. కనుక మరి అందుకని ఇక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉందంటే మనము పరీక్షించుకోవాలి. ఏమన్నా పరీక్షించుకోవడం కాదు, కానీ నిన్ను నువ్వు పరీక్షించుకొని నాలో మోసం ఉందా, దురాశ ఉందా, చెడిపోయినటువంటి నా ప్రాచీన స్వభావం ఇంకా దాన్ని పట్టుకొని ఉన్నానా, దాన్ని విడిచిపెడితే ఏమన్నంట ఏమంది అక్కడ, దాన్ని విడిచిపెట్టి నూతన పరచబడిన వారై చదవండి త్వరగా 4:22 ఎఫెసీ చదవది కదా 4:22 చదవది. కావున తిరిగి అక్కడే చదువు బలతనం చూడండి. నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. కాబట్టి ఇక్కడ రాయబడి మాట అంటున్నాడు, ఇక్కడ ఏం స్వభావం ధరించుకోవాలంటే దేని వదలాలి? చూడండి 23లో మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడేవారై. ఏంటి? మీ చిత్తవృత్తి యందు అంటే నీ మనసు నూతన పరచబడాలి. చిత్తం అంటే నీ మనసు నూతన పరచబడాలి. దేన్ని వదిలితే? మోసము, దురాశ, చెడిపోయినటువంటి ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటే అప్పుడు నీ చిత్తం ఏమవుతుంది? నీ మనసు నూతన పరచబడుతుంది. అందుకని ఇక్కడ 23వ వచనంలో నూతన పరచబడిన వారు, నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. నూతనం అంటే ఎక్కడేముంది? నీతి, యథార్థత, భక్తి గల వారై దేవుని పోలుగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. అంటే నవీన స్వభావం అంటే ఎవరు? నవీన పురుషుడు. కనుక మన ప్రాచీన పురుషుల్లో ఉండేటువంటి అలవాటు ఏంటి? మోసము, దురాశ. అంటే అర్థమైంది తనది కాని దాన్ని ఆశపడటం. కాబట్టి మనం తనకు కాని దాన్ని ఆశపడుతుంటాం. అందుకని ఆదాము స్వభావం. కానీ మునుపటి ప్రవర్తన అయితే మోసము, వాడు మోసపోయినట్టు నువ్వు మోసపోబాకు ఆదాము అవ్వలాగా. రెండవది వాడు దురాశపడ్డాడు, నువ్వు దురాశపడబాకు. నీ ప్రాచీన పురుషుడైన వాడిని వదిలిపెట్టి, వాడు చెడిపోయిన వాడు కాబట్టి వదిలేసి ఈ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై. ఎప్పుడైతే నూతనపరచబడతావో ఇక్కడ నీతి నీలో ఉంటుంది, యథార్థమైన భక్తి నీలో ఉంటుంది. అప్పుడు దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావం ధరించుకుంది. ఇది నవీన స్వభావం ధరించుకుంటే అప్పుడు నువ్వేం కలిగి ఉంటావు? పరిశుద్ధత కలిగి ఉంటావు. అందుకని యెహోవా యందు భయము పవిత్రము, యెహోవా యందు భయము ఇంపైన సువాసన, సాక్ష్యము. యెహోవా యందు భయము ఐశ్వర్యం ఇస్తుంది, ఆత్మ సంబంధంలో ఐశ్వర్యం. అది నిలిచి ఉండేది. కానీ నేటి వారికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పేరు పరలోకంలో ఉంది. మనం పోయినప్పుడు వాళ్ళ పేరే కనపడుతుంది ముందు. ఇలా ప్రకటనలో చివరికి వచ్చింది దావీదు కుమారుడు చివరిలో వేరేటువంటి దావీదు యొక్క పేరు అక్కడ కనపడతాం. కానీ నీ పేరు నా పేరు అక్కడ ఉండాలంటే మనం పనికిరాని చెత్త లోకంలో పోవేసుకున్నాం. కానీ ఏముండాలి అక్కడ? మనము దేవుని రాజ్యంలో అయ్యా నా కుటుంబము కనుక నువ్వు ప్రార్థన లేకుండా జీవిస్తే, ప్రార్థన లేకపోవడం ఏంటి తెలుసా? నువ్వు పరిశుద్ధతని నిర్లక్ష్యం చేస్తున్నావు అని అర్థం. ప్రార్థన లేకపోవడం అంటే పరిశుద్ధతని నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రార్థన చేయకపోతే పాపం. ప్రార్థన అంటే మరి భక్సింగ్ గారు అంటాడు, ప్రార్థన లేకపోతే పూల తోటలో ఏముండాలి? పూల తోటలో ఏముండాలి? పూల తోటలు ఏముంటాయండి? పూలు కదా ఉండేది. పూల తోటలో పువ్వులు ఉండాలి. కనుక పూల తోటలో పువ్వులు లేకపోతే అది సువాసన ఎట్లా వస్తుంది? రాదు. అదేవిధంగానే విశ్వాస జీవితంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేని ఈ పువ్వుల తోటలు మనము ప్రార్థన లేకపోతే ఏముంది? సువాసన లేదు. అదేవిధంగా ప్రార్థన లేకపోతే పరిశుద్ధత లేదు. పరిశుద్ధతని నిర్లక్ష్యం చేసినాడు. కనుక ఎంతో బాధ ఎందుకు వినవచ్చు, కానీ అవసరమైన ముఖ్యమైనటువంటి మనం వదిలేసేసి వెనకానికి అలవాటు పట్టడం కాదు, మన జీవితం మారాలి. కనుక వచ్చే వారము ఏ సమయానికి వస్తామో తీర్మానం చేయకూడదు. ఎన్ని గంటలకు వస్తాను? 10:30 కరెక్ట్గా వస్తాను ప్రభావ తీర్మానం చేసి బల్లో పాల్గొందు. అందుకని యథా రాజా తదా ప్రజా అంటే పాడితే పాడరా, పాల్పడదా. కనుక వీళ్ళు వచ్చిన వాళ్ళు పాడతాము
ఉంటే మీ అలవాటు మీరు పడితే మనం అందుకని ఇక్కడ మన ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటే కానీ మరి నవీన స్వభావం ధరించుకోవాలంటే మన చిత్తవృత్తి ఎంత నూతన పరచబడాలి. ముందు మన మనసు నూతనపడాలి. మనసు అంటే దేవుడు కలుసుకునే స్థలం ఇది. దేవుడు మనిషి కలుసుకునే స్థలం ఇది. ఈ స్థలంలో మన చిత్తవృత్తి అంటే ఇది కానీ సరిగ్గా ఉంటే మొత్తం సరిగ్గా. అందుకని ఇక్కడ డాక్టర్లు ఏమంటారు, చెప్పి ముక్కి కన్ను కడుపు డాక్టరు వీళ్ళందరూ వేరువేరుగా ఉంటారు. షుగర్ డాక్టర్లు వీళ్ళందరూ వేరువేరుగా ఉంటారు. కానీ ఇక్కడ తలకాయ వరకు ఒక డాక్టర్ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏమనంటే ఇక్కడ ఏమో రాయబడింది, నీ కన్ను తేటగా ఉంటే ఇక్కడ అదే కన్నంటే మన మనసు అనేది తేటగా ఉంటే కన్ను కూడా తేటగా ఉంటుంది. కళ్ళు తేటగా ఉండాలంటే హృదయం అంతా తేటగా ఉంటుంది. అది వెలుగుమయం. నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తున్నారు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో నిన్ను పరీక్ష చేసుకొని అలా ఉన్నామా లేదా సరి చేసుకో. ప్రభా నిజంగా నా జీవితంలో ప్రార్థన లేదు. 3 కోట్ల ఎంతమంది చేస్తాడంటే చేస్తాడు అందరూ ఎదుగుతారు కదా. ఎవరైనా అక్కడ ఉంటా అందరూ ఎదుగుతారు. ఎందుకని అన్నం యొక్క ప్రాముఖ్యత బలం మనకు తెలుసు. తినకపోతే సస్తామని తెలుసు. కానీ వాక్యం చదవకపోతే సాగడం లేదే. అందుకని ఆదాము అమ్మ కూడా ఏం చేశారు, సస్తామంటే సాగలేదే, మేము బతికే ఉన్నాం. నీటి కొరకు చచ్చిపోయాడు, నేను కొరకు నీటి కొరకు చచ్చిపోయాడు. కాబట్టి అదే సాగు మళ్ళీ మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనము మన చిత్తవృత్తి యందు నూతన స్వభావాన్ని మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. తిమోతి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం చదవండి, 5వ వచనం చదవండి. అయిపోయిన సమయము. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. ఏదమ్మా దేని వలన పవిత్రత ఎట్లా వస్తుందంట? దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రత వస్తుంది. కనుక వాక్యం చదివారు ఎంతమంది చదివారు? ఈ వారం అంతా ఒకరోజు తప్పుకోకుండా చేయాలంటే ఎంతమంది పరీక్షలో దేవుని మంది ఈ నెలంతా నెలలో ఒకరోజు తప్పుకోవాలంటే ఈ నెలంతా పర్లేదు. మరి మిగతా వాళ్ళు వాక్యం ఒకటే కాదు, రెండవది ఏం చేయాలా? 2 గంటలు ఏదో వాక్యము ప్రార్థన. ఎన్ని గంటలు మనం చేయాలి? 2 గంటల 24 నిమిషాలు చేయాలి. కనుక మరి నీవు నేను కూడా ఆ 2 వల్ల అయినటువంటి పరిశుద్ధం మనలో వస్తుంది. దీన్ని మరి మర్చిపోయి ఎంత చేసినా కూడా అది ఉపయోగము. కనుకనే నిన్ను నీవు పరీక్ష చేసుకొని వాళ్ళలో మనము పాల్గొనాలి. 2 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము 28 నుండి 32 వరకు మనం అందరూ కూడా కలిసి చదువుకుంటాము. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 32 వరకు అందరం కలిసి చదువుకుంటాము. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను తప్పించుకోవాలను, అలాగా ఆ మాత్రం తాగవలను. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగకూడదు, తన శిక్షాలను కాబట్టి తిని త్రాగుతున్నారు. ఇందువల్లనే మీలో అనేక బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందకపోవడము. మనము తీర్పు పొందిన ఎడలా లోకముతో పాటు మన శిక్షాన్ని పడకూడనట్లు ప్రభు చేత శిక్షించబడుతున్నాము. కాబట్టి మనము పరీక్ష చేసుకొని నేను ఎలా ఉన్నాను, ప్రార్థన సరిగా ఉందా, నా జీవితం సరిగా ఉందా. కాబట్టి నేను ప్రభు వచ్చే సమయానికి వస్తాను. ఈ రోజు నుండి రోజుకి నేను 2 గంటల 24 నిమిషాలు ప్రార్థన చేస్తాను అని ఒక తీర్మానం చేసుకో. నీ కుటుంబ ప్రార్థన లేకపోతే నీ కుటుంబ ప్రార్థన కలిగి ఉంటానని చెప్పి ఒక తీర్మానం చేసుకో. నీ కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో కనపడాలి. కనుక తీర్మానం చేసుకున్నప్పుడు బాగోపాలి. ఇంకా నువ్వు దేవుని విశ్వాసం ఉంచకుండా ఉంటే నువ్వు పుట్టిందేమో మట్టిలో, తల్లి కడుపులో, మరి పోయేదేమో మట్టి కడుపులో, మరి ఈ భూమి మీదకి వచ్చి మరి ఏం చేస్తారు? 3-4 ముచ్చట్లో ఉంటారు. ఈ ఊరు నీది కాదు, ఈ దేశం నీది కాదు, సత్తే మరి మనం వెళ్ళిపోవాలి కదా. కనుక మనం 3-4 ముచ్చటికే వచ్చి ఈ లోకంలో ముక్తి లేకుండా మనం సస్తే నరకానికి వెళ్తాం. కాబట్టి ఆ నరకం నుండి తప్పించడానికి దేవుడు వచ్చాడు. కాబట్టి యేసు ప్రభువా నేను కూడా పాపినంటే ఆయన నరకం నుండి తప్పించి తన బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు. కనుక తనను అంటే యేసు ప్రభు ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలకు అధికారం. అంటే తల్లి తండ్రి ఎక్కడ ఉంటారో పిల్లలు అక్కడ ఉంటారు. కాబట్టి మన తండ్రి యేసు ప్రభు అయితే ఆయన దగ్గర ఉంటారు. లేకపోతే మన స్వభావం మనం తగినట్టుగా ప్రాచీన స్వభావం కలిగినటువంటి సైతాన్ని తండ్రి కాబట్టి వాడు ఉండే స్థలంలో వాడు ఎక్కడ ఉంటాడు? నరకంలో ఉంటాడు. వాడు దేవదూతలందరూ కూడా అందుకని
నువ్వు దేవుడు నమ్మకపోతే ఇప్పుడే విశ్వాసం ఉంచు. యేసు ప్రభు రక్తము మరి పాపం కడుగు. కొమ్మగలించండి, ప్రార్థన చేసుకోండి.